ఆయుర్వేదం ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని మీకు నేను కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా వరకు ఏంటంటే గజ్జల్లో నొప్పులు వచ్చినప్పుడు, నడుమంతా బిగదీసినప్పుడు, మెడ అంతా స్టిఫ్ నెక్ అయినప్పుడు మనం చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లోకి వెళ్తాం. సో అలా వెళ్ళంగా కొంతకాలానికి ఇదేదో భయంకరమైనటువంటి జబ్బు, ఈ జబ్బుకు మందు లేదు, ఎవ్వరూ ఏమి చేయలేరు అనే మాటలు తరచుగా కొన్ని రోగాల్లో వింటూ ఉంటాం. వాటికి సర్జరీ కూడా పరిష్కార మార్గం కాదని వింటూ ఉంటాం. సో ఇట్లాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో కూడా ఆయుర్వేద వైద్యం గొప్పగా పనిచేస్తుందని చాలా కాలం క్రితమే సాక్ష్యాధారాలతో సహా కూడా చెప్పడం జరిగింది. యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, దాన్ని కీళ్ళవాతం జబ్బుగా మాట్లాడుతుంటారు. కీళ్ళవాతం జబ్బు వచ్చిందా, దీనికి మందు లేదు, దీనికి తగ్గదు, ఇది ఇంతే, మళ్ళీ ఇలా వాడుకోవాలి, తర్వాత 15,000 రూపాయల ఇంజెక్షన్ తీసుకోవాలి, అయినా కూడా తగ్గదు, నెలగాగానే టెస్టులు చేయించాలి, ఇలా వింటూ ఉంటాం. ఇదే కీళ్ళవాతాన్ని ఆ రోజుల్లో ఆమవాతంగా చెప్పుకున్నారు. అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్, అన్నీ సమాహారంగా చెప్పడం జరిగింది. ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఏమొస్తుందో దాన్ని బట్టి మాట్లాడతారు. RA పాజిటివ్ వస్తే రుమేటైడ్ ఆర్థరైటిస్ అని, ANA పాజిటివ్ అని, CRP పాజిటివ్ అని, తర్వాత HLA-B27 పాజిటివ్ ఉన్నట్లయితే దాన్ని యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని అంటారు. ఈ వ్యాధి అనేటటువంటిది చాలా అత్యద్భుతంగా కొన్ని వేల కేసులను చూడడం జరిగింది.